హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 18వ తేదీ మంగళవారం తిథి నాడు తుల రాశి వారి జాతక లేక గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున తులారాశి వారి జాతకులు భయం మిమ్మల్ని, బలహీనత మిమ్మల్ని చాలా వరకు కూడా వేధించే సమయంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని తొలగించుకోవడానికి ముందు మీరు ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోండి. దైవ బలం కోసం ఖచ్చితంగా ప్రతిరోజు భగవంతుని నామస్మరణ చేయండి. దగ్గరలో దేవాలయానికి వెళ్లి ప్రతిరోజు దైవ సందర్శన చేసుకోవడం మంచిది. ఈ రోజున దగ్గరలోని శివాలయానికి వెళ్లి పరమశివుని అనుగ్రహం కోసం పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. ఆలయంలో కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. భయం నుంచి బయటపడతారు. మానసిక స్థైర్యం తప్పక కలుగుతోంది. అలాగే పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు తెలుసుకోండి. అప్పుడే పెట్టుబడుల విషయంలో ఒక అడుగు ముందుకు వేయండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ యొక్క సంతానం మీకు ఈ రోజున చాలా వరకు కూడాను పేచీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు మొండిగా మీ యొక్క సంతానం ఈ రోజున మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు గడవడం కష్టతరం అవుతుంది. వారి అభిరుచిని నిలపడానికి ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు. ప్రేమికులకు ఈ రోజున సంతోషకరమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రేమ తాలూకా పారవస్యాన్ని ఈ రోజున మీరు నిండుగా అనుభూతి చెందబోతున్నారు. ఈ రోజు మీకు చాలా చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటికి వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీని వలన మీ యొక్క ఆలోచనల్లో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు కలుగుతాయి. అదే విధముగా జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి గొడవలకు ఈ రోజున తప్పక మీరు చెక్ పెడతారు. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధం బలపడుతుంది. అర్థం చేసుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. కుటుంబంలో కూడా మంచి శ్రేయస్సు, అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో కూడాను గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా మీకు చాలా వరకు లాభం కలగబోతుంది. సాయంత్రం లోపు ఒక వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. శుభ కార్యక్రమానికి తగిన విధంగా మీకు మీ ఇంటికి పిలుపు వస్తుంది. ఆ శుభ కార్యక్రమం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరగడం చాలా సంవత్సరాల తర్వాత అవుతుంది. కావున మీకు మానసిక సంతృప్తి, ఆనందం పెరుగుతుంది. మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఈ రోజున మీరు పసుపు దారాన్ని మీ యొక్క గుమ్మానికి ఇంటి వైపున తోరణంగా కట్టండి. అంటే మామిడాకులు కానీ లేకపోతే వేప మండలతో కలిపి మీ ఇంటి గుమ్మానికి ఈ రోజున మీరు దారాన్ని కలిపి వేప ఆకులతో మీ ఇంటి గుమ్మానికి ఈ రోజున కట్టడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో 18వ తేదీ మంగళవారం నాడు ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.